రైతులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఏపీలో మనకు వ్యవసాయ యంత్ర పరికరాలు 50% సబ్సిడీకి అయితే ఎస్సీ ఎస్టీ వారికి, అలాగే 40% సబ్సిడీకి మనకు జనరల్ కేటగిరీ వాళ్ళకి, అలాగే మనం 5 ఎకరాల పైన ఉన్న పొలాలు ఉన్నటువంటి వారికి అయితే 40% సబ్సిడీకి వ్యవసాయ యంత్ర పరికరాలు ఇస్తున్నారు కదా, ఎస్ఎంఏఎం అనే ఈ యొక్క స్కీమ్ కింద. కానీ ఈ మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే మే 19వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. కానీ మన గత అంటే మూడు రోజుల నుంచి సర్వర్స్ అయితే పనిచేయడం లేదు. ఈ విషయమై మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్స్లో మెన్షన్ చేశారు, అన్న ఇది ఎలా అప్లై చేయాలి, అసలు ల్యాండ్ డీటెయిల్స్ ఓపెన్ అవ్వడం లేదు, అలాగే ఇంప్లిమెంట్స్ కూడా ఓపెన్ అవ్వడం లేదు, ఎలా అప్లై చేయాలని చెప్పి వీరు మనకు కామెంట్స్లో అడగడం జరిగింది. వారికి కూడా నేనైతే రిప్లై ఇచ్చాను అనమాట. అంటే సర్వర్స్ పనిచేయలేదు, ఇంకా ఏదైనా గవర్నమెంట్ టైం పొడిగిస్తే కనుక నేను మీకు మెసేజ్ చేస్తాను ఆ కామెంట్ సెక్షన్లో, మీకు లేదంటే ఒక వీడియో చేస్తానని చెప్పి వారికి నేను కామెంట్లో రిప్లై ఇవ్వడం జరిగింది. నేను చెప్పినట్లుగానే అంటే గవర్నమెంట్ అంటే ఈ యొక్క సర్వర్స్ పనిచేయట్లేదు కదా లాస్ట్ 3 రోజుల నుంచి, అది గుర్తించి రైతులకు ఇంకొక అవకాశం ఇవ్వాలని చెప్పి ఇంకా అంటే ఒక వారం రోజులు టైం పొడిగించి మే నెల 26వ తేదీ అర్ధరాత్రి వరకు అప్లై చేసుకోవడానికి రైతులకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఎవరైతే రైతులు ఇంకా అప్లై అంటే ఎస్సీ ఎస్టీ వారికి అయితే కనుక ఇది 50% సబ్సిడీ, లేదంటే జనరల్ కేటగిరీ ఉంటారు కదా, అంటే బీసీ ఓసీ అలాగే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు అయితే కనుక మనకు 40% సబ్సిడీకి అయితే ఈ యొక్క యంత్ర పరికరాలు తీసుకోవచ్చు. అంటే ఎవరైనా మనకు రైతులందరికీ సమానంగా అర్హత అంటే ఇవ్వాలని చెప్పి ఎంతమంది అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. అలా ఇంకా చేసుకునే ఒక అవకాశాన్ని వీరు గవర్నమెంట్ వారైతే ఇవ్వడం జరిగింది. అప్లై చేసిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు రైతులకు చెప్తాను, కొంచెము జాగ్రత్తగా చూడండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మే నెల 26వ తేదీ అనమాట. నెక్స్ట్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జిల్లాల టార్గెట్స్ మార్చుకోవడానికి ఛాన్స్. అంటే కనుక మనకు ట్రాక్టర్స్ ఈ ఒక డిస్టిక్కి ఒక 50 కానీ 100 కానీ అలాట్ అయింటే కనుక మనకు ఇంకా ఏదైనా అవసరమైతే 100 నుంచి 150 కానీ 150 నుంచి 200 కానీ పెంచుకోవడానికి ఒక డిస్టిక్ ఆఫీసర్స్కి ఒక ఛాన్స్ మన గవర్నమెంట్ నుంచి ఇస్తారన్నమాట ఈ 2 డేస్లో. నెక్స్ట్ మే 30 నుంచి జూన్ 3వ తేదీ ఈ 4 రోజులు ఏం చేస్తారంటే ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు కదా మీ యొక్క మండలాలకు మీ యొక్క జిల్లాలకి, వారు ఈ యొక్క అర్హుల లిస్ట్ అయితే ఫైనలైజ్ చేస్తారు. నెక్స్ట్ 4వ తేదీ నుంచి 18వ తేదీ లోపల, అంటే ఇప్పుడు దాదాపు అంటే మనకు ఇంకా ఒక 2 వారాల టైంలో, ఈ టైంలో ఎవరైతే ఈ యొక్క ఇన్ఛార్జ్ మంత్రులు లిస్ట్ ఫైనలైజ్ చేస్తారో అర్హుల యొక్క లిస్టు, ఆ అర్హుల లిస్ట్ వారు రైతులు మీరు కట్టాల్సిన డబ్బు అయితే గవర్నమెంట్కు కట్టాల్సి ఉంటుంది. వీటికి 15 రోజులు టైము మీరు కట్టాల్సిన మనీ. నెక్స్ట్ జూన్ 4 నుంచి జూలై 3 మీరు ఎప్పుడైతే డబ్బులు అమౌంట్ పే చేస్తారో ఆ కంపెనీకి, మీ తర్వాత మీరు ఏవైతే ఆర్డర్ పెట్టారో ఈ యంత్ర పరికరాలు మీకు అవి డెలివరీ అవుతాయి ఈ జూలై 3వ తేదీ లోపల. జూలై 5 నుంచి మీకు మీ అకౌంట్లో అంటే సబ్సిడీ ఫస్ట్ ఏదంటే కనుక ఇందులో ఫుల్ కాస్ట్ అమౌంట్ డబ్బులు కట్టాలి, తర్వాత మీకు మీ అకౌంట్లలో సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతాయి. ఎలా అంటే ఇంకా ఇప్పుడు ఇంతవరకు అప్లై చేసుకుని రైతులు ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక నేను ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లోకి వెళ్ళి మీ ఆధార్ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మీకు ఏది ఇంప్లిమెంట్ కావాలని చెప్పి అక్కడ ఎంటర్ చేసినట్లయితే కనుక మీకు వాటికి అప్లై చేసుకోవచ్చు. అది నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా రైతులు మీరు చేసుకోవాలనుకుంటే కనుక అప్లై చేసుకోవాలంటే ఈ వీడియో చూసి మీరే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలంటే కనుక ఆధార్ నెంబరు, అలాగే మీ జస్ట్ ఆధార్ నెంబర్ ఉంటే చాలు. మనం రైతు అయితే కనుక అంటే మనము చిన్న రైత పెద్ద రైత మొత్తం డీటెయిల్స్ అందులోనే మనకు ఆన్లైన్లో వస్తుంది. మనకు ఇంకా చివరిన ఒక ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. ఈ 2 ఉంటే చాలు మనము రైతులు ఎవరైనా కానీ వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఈ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే కనుక మనకు లాటరీ సిస్టమ్ అనమాట. అంటే అందరూ రైతులు ఎంతమంది అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్టర్ ఉందంటే కనుక ఆ ఊర్లో ఉన్న లీడర్లకు మాత్రమే కాకుండా ఎంతమంది అంటే అందరికీ సమానంగా అప్లై చేసుకోవచ్చు. ఎంతమంది అప్లై చేసుకున్నా కానీ మనకు లాటరీ తీసి ఎవరి పేరు వస్తే
వారిని మాత్రమే ఆ యొక్క పరికరానికి ఫైనలైజ్ చేస్తారు. వారే ఫైనలైజ్ అయిన రైతు డబ్బులు కట్టి వారికి ఈ యొక్క పరికరాలు అయితే డెలివరీ చేస్తారు. ఈ విధంగా మనకు రైతులను అయితే ఎంపిక చేసి అర్హులైన రైతులకు వీరు యంత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వీడియో చూస్తే కనుక మనకు రైతులకైతే కొంచెం అవగాహన అయితే వస్తుంది. ఎలాంటి ఇంప్లిమెంటు, ఎంత ఫుల్ కాస్ట్ ఎంత, సబ్సిడీ ఎంత అనేది మనకు ఈ వీడియోలో పూర్తిగా తెలుస్తుంది. మొదట వచ్చేసరికి 910 రిజిడ్ కల్టివేటర్ అంటే 9 పళ్ళు ఉన్నటువంటి కల్టివేటరు 270 కేజీలది, అలాగే 300 కేజీలది. ఈ 270 కేజీలు వచ్చేసరికి ఇక్కడ పైన చూడండి, మనకు ప్రోడక్ట్ ఈ యొక్క ఫోటో, అలాగే పేరు అన్నమాట, మెటీరియల్ నేము, ఈ మోడల్ ఎప్పుడు ఎలాంటి మోడల్ ఇక్కడ FM 90 అనేది, ఈ ప్రైజెస్ ఎంత, ఫుల్ కాస్ట్ ఇక్కడ అప్రూవ్డ్ ప్రైజ్ అనేది కదా అది ఫుల్ కాస్ట్. తర్వాత ఇది ఫార్మర్ కేటగిరీ SC ST వాళ్ళకి మనకు 50%, మిగతా వాళ్ళకి 40%. ఇక్కడ పైన ఉన్నది అమౌంట్ 50% సబ్సిడీకి, కింద ఉన్నది 40% సబ్సిడీకి. ఇప్పుడు 9 పళ్ళు ఉన్నటువంటి కల్టివేటర్ 270 కేజీలది 36,300. ఈ 50% సబ్సిడీ పోతే 18,150 రూపాయలు. ఇంకా రైతు కట్టాల్సింది 18,150 రూపాయలు అనమాట. అంటే 50-50. 40% అయితే కనుక కింద సబ్సిడీ 14,520 రూపాయలు అవుతుంది. ఈ చివరిది మనము రైతు కట్టాల్సింది అనమాట. ఈ చివరి నాన్ సబ్సిడీ అని ఉంది కదా, ఈ చివరి లైన్లో ఉన్న డబ్బుల అమౌంట్ రైతు కట్టాల్సిన అమౌంట్. ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9 పళ్ళు, తర్వాత 11 పళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క కల్టివేటరు, ఇది 330 కేజీలది ఒకటి ఉంది, 360 కేజీలకు సంబంధించినటువంటి ఇంకొకటి. ఇవి కొంచెము కాస్ట్ ఎక్కువ. చూడండి, ఫుల్ కాస్ట్ 42,450 రూపాయలు. ఈ చివరన ఉన్నది మాత్రం రైతు కట్టాల్సిన అమౌంట్. నెక్స్ట్ 360 కేజెస్ది అంటే 360 కేజీల ఉన్నటువంటి 11 పళ్ళు ఉన్నటువంటి కల్టివేటరు 45,300 ఫుల్ కాస్ట్. ఈ చివరి లైన్లో ఉంది కదా 22,650 రూపాయలు, ఇది రైతు కట్టాలి. ఇదండి ఈ యొక్క మనకు ఇంప్లిమెంట్స్కి సంబంధించినటువంటి అప్డేట్. ఎవరైనా అర్హులైన రైతులు ఇంకా అప్లై చేసుకోకపోతే కనుక మీరు వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి వెంటనే అప్లై చేసుకోండి. గత 3 రోజుల నుంచి కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది రైతులు, వారికి కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మీకు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పే వీడియోని నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఏ పరికరాలు ఎంత అమౌంట్ గవర్నమెంట్ నిర్ణయించింది అనే వీడియో కూడా నేను చేయడం జరిగింది. ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. రైతులు ఎవరైనా ఉంటున్నట్లయితే కనుక చూసి మీరు అప్లై చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోని పంపించండి, వారికి కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.